వెల్కమ్ బ్యాక్. ఫస్ట్ మనం కాలర్ తీసుకుందాం. ఒడిషా నుంచి బాలరాజు ఫోన్ లైన్ లో ఉన్నారు. బాలరాజు గారు చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్. చెప్పండి. నమస్తే అండి. మాట్లాడుతున్నాను మేడం. తీసుకుని ఓకే అండి. నాకు హోటల్ మేనేజ్ గురించి పూర్తిగా తెలియదు. మా బ్రదర్ గారు అడిగారండి. ఓకే, అంటే ఏం కంప్లీట్ చేశారండి? ఇంటర్ ఎంపీసీ కంప్లీట్ చేశాను మేడం. ఓకే, ఇంటర్ ఎంపీసీ కంప్లీట్ చేశారు, అంటే సైన్స్ గ్రూప్. ఓకే, సో ఈ గ్రూప్ వాళ్ళకి ఎస్పెషల్లీ హోటల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది అని చెయ్యొచ్చు? ఓకే అండి, మీరు ఇంటర్లో ఎంపీసీ చేస్తున్నారు కదా. సో ఇంటర్లో ఎంపీసీ కానీ బైపీసీ కానీ సిఈసీ ఎంఈసీ అని ఏమీ లేదండి. లైక్ ఇంటర్లో ఏ స్ట్రీమ్ చేసినా కానీ హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేసే అర్హత ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే సబ్జెక్ట్ వచ్చి ఈ హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ లో మ్యాథ్స్ సైన్స్ అనేది ఇంక్లూడ్ ఉంటుంది. సో కంప్లీట్ వచ్చి మనం నేర్చుకునే సబ్జెక్ట్ కానీ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. సో దానివల్ల వీళ్ళకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పండి, దాంట్లో సందేహపడే అవసరం ఏం లేదు. డైరెక్ట్ బిహెచ్ఎం లో జాయిన్ అయిపోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఈ సైన్స్ గ్రూప్ కానీ మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. వీళ్ళు ఏదైనా ఎంట్రన్స్ టెస్ట్ లాంటిది అన్న రాయాలండి? దీనికి ఎంట్రన్స్ టెస్ట్ అని ఏం లేదండి. లైక్ వాళ్ళకి నేర్చుకునే పట్టుదల ఉంటాయి కానీ మాత్రం వాళ్ళు ష్యూర్ గా అవుతారు, గ్రో అవుతారు. ఓకే, ఇంకో కాలర్ జనగాం నుంచి మణికుమార్ ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో మణికుమార్ గారు, నమస్తే, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. అది మేము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఓకే, అది బిహెచ్ఎం సిటీ చేయాలనుకుంటున్నా. అయితే ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీ ఉందా? ఓకే, మీరు జనగాం నుంచి కాల్ చేస్తున్నారు కదండి. సో జనగాం నుంచి అంటే మీకు మాది సికింద్రాబాద్ లో క్యాంపస్ ఉందండి, పారడైజ్ హోటల్ పారడైజ్ దగ్గర. సో అక్కడ మీకు బిహెచ్ఎం ప్రోగ్రామ్ కి వచ్చి 3 years కి పర్ ఇయర్ 45,000 ఫీజు అవుతుంది. అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ వచ్చి హాస్టల్ కి సపరేట్ ఛార్జెస్ ఉన్నాయండి. సో మీరు కనుక మా కాలేజ్ కి వచ్చి కాలేజ్ చేసిన తర్వాత క్యాంపస్ చేసిన తర్వాత మీకు మా కౌన్సిలర్ తో పాటు మీకు ఒక హాఫ్ అన్ అవర్ కౌన్సిలింగ్ ఉంటుంది. దాని హాఫ్ అన్ అవర్ కౌన్సిలింగ్ లో మీ మైండ్ సెట్ అనేది అర్థం చేసుకుంటాము. లైక్ బేసిక్ లెవెల్ నుంచి ఏంటండి స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయండి. స్కాలర్షిప్స్ కి మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము, స్కాలర్షిప్ ఎగ్జామ్స్. ఆ ఎగ్జామ్స్ రాసి మీరు లైక్ ఎంత అమౌంట్ వస్తే దానికి స్కాలర్షిప్ మీకు ఫీజులో డిస్కౌంట్ వస్తుంది. ఓకే, ఇందాక మనం బ్రేకప్ అనుకున్నాం, ఆడపిల్లలకి ఎలా ఉంటుంది ఈ కోర్స్? ఎందుకంటే చాలా మంది హోటల్ మేనేజ్మెంట్ అనగానే ఏదో చెఫ్ పోస్ట్ కానీ లేదంటే కుకింగ్ జాబ్స్ ఉంటాయేమో అని పేరెంట్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. అలాంటప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటాయి అండ్ ఏ రంగాల్లో వాళ్ళు సెటిల్ అవ్వచ్చు అంటారు? ఓకే, ఇప్పుడు ఆడపిల్లలు చేసుకుంటే మనం మనకి ఆడపిల్లలకి పాస్ట్ ఒక 4-5 years బ్యాక్ వెళ్తే ఆడపిల్లలకి ఇంటర్ అయిపోయిన తర్వాత లేదా 10th అయిపోయిన తర్వాత వాళ్ళకి హోమ్ సైన్స్ అనే గ్రూప్ ఒకటి ఉండేది. సో స్పెషల్ గా గర్ల్స్ కి. సో ఈ గర్ల్స్ కి ఏంటంటే ఈ హోమ్ సైన్స్ ప్రోగ్రామ్ లో వాళ్ళకి వచ్చి ఫ్లార్ అరేంజ్మెంట్, హౌస్ కీపింగ్, బేసిక్ సెటప్స్ అవి నేర్పిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కలిపిన కోర్స్ ఒకటంటే హోటల్ మేనేజ్మెంట్. అండ్ ఆడవాళ్ళకి లైక్ మగవాళ్ళకన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మన కల్చర్ లో చూసుకుంటే గానీ వాళ్ళకి ఒబీడియన్స్ అనేది, పేషెన్సీ అనేది, సో ఇంటి పనులు చేసుకోవడం కానీ, ఇల్లు చక్కబెట్టడం కానీ, లేదా ఇంటిలో ప్రాపర్ సూపర్విజన్ తీసుకోవడం కానీ ఇంట్లో నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో సేమ్ క్వాలిటీస్ ఉంది వాళ్ళు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో జాయిన్ అయితే కానీ దాని డిపార్ట్మెంటల్ నాలెడ్జ్ కొద్దిగా ఉంటే తొందరగా షైన్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి సూపర్వైజర్ లెవెల్లో వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆడవాళ్ళు అయితే ఈ రంగాన్ని కెరీర్ గా ఎంచుకున్నప్పటికీ కూడా అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. అండ్ విజయ్ గారు, ఇంత కాలర్ కూడా కాల్ చేసినప్పుడు మా తమ్ముడు కానీ లేదంటే మా బ్రదర్ కానీ ఇలా సైన్స్ గ్రూప్ అండి మేము ఎలిజిబుల్ అన్నారు. అయితే సార్ అన్నట్టు ఎలిజిబుల్ అన్నారు. ఇప్పుడు చాలా మంది పేరెంట్స్ కి ఏమవుతుందంటే ఒక సైన్స్ గ్రూప్ లో స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటేనే ఫ్యూచర్ లో కెరీర్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, లేదంటే ఒక సైన్స్ గ్రూప్ కి సంబంధించిన సబ్జెక్ట్ చదివితేనే బాగుంటుంది అని చెప్పి ఒక ఫీల్ లో ఉంటారు. సో అలాంటి పేరెంట్స్ కి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? సైన్స్ గ్రూపే చదివితేనే ఒక చదువు, లేదంటే ఈ రంగాలు కెరీర్ కాదు అన్న? డెఫినెట్లీ లైక్ పేరెంట్స్ ఆల్రెడీ వాళ్ళే డిసైడ్ అయిపోతున్నారు. గురి గమ్యంలో అగమ్య గోచరమైన ఒక ఐడియాతో పిల్లల మీద రుద్దేస్తూ మా వాడు ఇంజనీర్ అవ్వాలి లేకపోతే మా వాడు డాక్టర్ అవ్వాలి అని పిల్లలకి అవకాశం లేకుండా వాళ్ళ యొక్క ఐడియాస్ మాత్రమే ప్రూవ్ చేసుకోవాలని దాన్ని ఫోర్స్ఫుల్ గా చేపిస్తున్నారు. దానివల్ల పిల్లల ఐడియాస్ కి ఏమాత్రం కూడా ఛాన్సెస్ లేకుండా పోతున్నాయి. అలా కాకుండా ప్రతి పేరెంట్ కూడా యాజ్ ఏ వాళ్ళ బాబు గాని పాప గాని ఏం చదవాలనుకుంటున్నారు ఏంటి ఫస్ట్ వాళ్ళ ఐడియాని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఆ స్టూడెంట్ సక్సెస్ఫుల్ గా కెరీర్ లో రీచ్ అవుతాడు అలా అనుకున్న గోల్స్ కి. అలా కాకుండా పేరెంట్స్ ఫోర్స్ఫుల్ గా అయితే వాళ్ళది ఏది కంప్లీట్ అవ్వకుండా వాళ్ళ ఐడియా 50-50% అయిపోతుంది అని. ఓకే, అంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ కూడా ఏంటో తెలుసుకుని దాన్ని బట్టి వెళ్ళాలి అంటారు. అండ్ రవికుమార్ గారు, ఈ ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి? ఎందుకంటే ఎవరైనా సరే లైఫ్ లో సెటిల్ అవ్వాలి అంటే ఒక మంచి శాలరీతో సెటిల్ అవ్వాలి అని కోరుకుంటారు. ఎస్పెషల్లీ
ఈ కోర్స్ కి సంబంధించి సాలరీ స్టార్టింగ్ ఎలా ఉంటాయండి, ఎంతవరకు వీళ్ళు హైగా వెళ్తారు? ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి వచ్చి ఏంటంటే 100% జాబ్ అష్యూరెన్స్ ఉంటుంటుంది. Okay. లైక్ వెదర్ వాళ్ళు చేసిన 6 months కోర్స్ కానీ లేదా 1 year కానీ 2 years కానీ ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ 100% జాబ్ అష్యూరెన్స్ అనేది ఉంటుంది. సో బేసిక్ లెవెల్ మనం 10th అయిపోయిన తర్వాత కానీ ఇంటర్మీడియట్ లెవెల్లో స్టార్ట్ చేసుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఒక 6,000 to 8,000 బేసిక్ సాలరీ నుంచి స్టార్ట్ చేయవచ్చు. అట్ ద సేమ్ టైం డిగ్రీ అయిపోయిన తర్వాత లైక్ 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేసుకుంటే మినిమం ఒక 8,000 to 12,000 వరకు బేసిక్ సాలరీ ఉంటుందండి. ఓకే. అండ్ మీ గెస్ట్ సంస్థ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ హోటల్ మేనేజ్మెంట్ సంస్థల ద్వారా కూడా గుర్తింపు పొందింది. అంటే దీనికి ఏమైనా ప్రత్యేకమైన రీజన్స్ ఉన్నాయా? అండ్ మీరు ఏమేమి స్పెషల్ గా స్టూడెంట్స్ కి ప్రొవైడ్ చేస్తున్నారు మీ సంస్థ తరఫున? ఓకే, లైక్ భారతదేశంలో అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీ AHA ద్వారా గుర్తింపు పొందిన ఏకైక సంస్థ మా గెస్టో కల్నరీ హాస్పిటాలిటీ అకాడమీ అండి. AHA ద్వారానే కాకుండా ICCI దుబాయ్ నుంచి మాకు గుర్తింపు పొంది ఉంది. సో ఈ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ మాకు గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే స్పెషల్గా వచ్చి మా కోర్స్ కరికులం వచ్చి లైక్ ఎక్స్పర్ట్స్, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ద్వారా చేశామండి. సో అట్ ద సేమ్ టైం మేము మా వద్ద ఉన్న ఫ్యాకల్టీ కానీ లైక్ మినిమం 8 to 10 years ఆఫ్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు మా వద్ద పనిచేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్కి ఇచ్చే క్వాలిటీ ఎడ్యుకేషన్ కానీ లేదా అట్ ద సేమ్ టైం వాళ్ళ ఇచ్చే క్వాలిటీ ట్రైనింగ్ కానీ సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటుంది. దాంతోపాటు మా దగ్గర ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్, విశాలమైన క్లాస్ రూమ్స్, విశాలమైన ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ కంప్లీట్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్. సో వీక్లీ మాకు 6 days లో వీక్లీ 5 days మాకు ప్రాక్టికల్స్ కంటిన్యూగా ఉంటాయి. ఓకే, దాంతోపాటు స్టూడెంట్స్కి ఇచ్చే లైక్ క్రమశిక్షణ, వాళ్ళకి పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ, డిసిప్లిన్ గురించి కానీ, పంక్చువాలిటీ గురించి కానీ లైక్ కంప్లీట్ గా వచ్చి మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఇవన్నీ మాకు మా కాలేజ్ లో ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి లైక్ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వాట్ వీ గాట్ లైక్ వేర్ మాకు అమెరికన్ హాస్పిటాలిటీ అకాడమీ ద్వారా మాకు గుర్తింపు వచ్చింది. రైట్. ఇంకో కాలర్ అద్దెంకి నుంచి అంజయ్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. అండ్ విజయ్ గారు, చాలా మంది ఏమవుతుందంటే స్టూడెంట్స్ ఒక కోర్సులో అకాడమిక్స్ వీక్ గా ఉంటారు, లేదు బయటకు వచ్చిన తర్వాత కూడా జాబ్స్ పరంగా లేదంటే వాళ్ళకున్న పర్సనాలిటీ స్కిల్స్ కానీ లేదు అంటే మంచి వాగ్దాటి ఉండడం లేదంటే వేరే విషయాల్లో కూడా చాలా చక్కగా ఉన్నప్పటికీ కూడా అకాడమిక్స్ లో పూర్ గా ఉంటారు కొంతమంది స్టూడెంట్స్. అయితే ఈ హోటల్ మేనేజ్మెంట్ రంగానికి సంబంధించి స్టూడెంట్స్ అకాడమిక్ గా వీక్ గా ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు ఎలా ఉంటాయి? వాళ్ళు కూడా షైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? డెఫినెట్ గా మేడం. లైక్ కమ్యూనికేషన్ కి వచ్చేటప్పటికి స్కిల్స్ లైక్ సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, ఇంకా ఇలాంటి స్కిల్స్ మేము టీచ్ చేస్తుంటాం. వాటితో పాటుగా డూ అండ్ లెర్న్ అండ్ రైట్ అండ్ రికలెక్ట్ అండ్ కంప్లీట్ యువర్ జాబ్. అంటే మనం చేసిన దాన్ని, చేస్తున్న దాన్నే చదువుతున్నాం అండ్ చదివిన దాన్ని మళ్ళీ రాస్తున్నాం. అట్ ది సేమ్ టైం దాన్ని రికలెక్ట్ చేసుకుంటున్నాం. వాట్ బేసికలీ ఇట్ సేస్ ఈజ్ అన్నిట్లో లైక్ BSc, BCom, BA వీటిలో ఏంటంటే ఫస్ట్ చదివేస్తారు, ఆ తర్వాత జాబ్ వస్తుంది. సో జాబ్కి వెళ్ళాక వాళ్ళు వర్క్ చేస్తూ మొదలు పెడతారు. బట్ కమింగ్ టు హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి 70% ప్రాక్టికల్స్ ఉంటాయి. సో క్లాస్ లైక్ ఒక క్లాస్ ఉంటే ఒక ప్రాక్టికల్ ఉంటుంది, లేకపోతే వీక్లీ 3-4 days ప్రాక్టికల్స్ ఉంటాయి. ఇలా ప్రాక్టికల్స్ వల్ల స్టూడెంట్ వర్క్ కంప్లీట్ గా నేర్చుకోవడానికి అవకాశాలు ఉంటాయండి. ఓకే, అంటే అదర్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఆ స్కిల్స్ అనేవి మేనేజ్మెంట్ పరంగా రకరకాల రంగాల్లో ఇవి హెల్ప్ అవుతాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి. నో ప్రాబ్లం. అండ్ రవికుమార్ గారు, చాలా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు ఈ కోర్స్ చేయగానే వెంటనే మీరు పాస్ అవుట్ అయిపోగానే 70,000, 80,000 ఇలా శాలరీస్ వస్తాయి, చాలా అద్భుతమైన శాలరీస్ అని చెప్తూ ఉంటారు. నిజంగా హోటల్ మేనేజ్మెంట్ లో 70,000 to 80,000 శాలరీస్ వచ్చేంత ఉందా ఇందులో? అవునండి. ఇప్పుడు మనం డిగ్రీ అయిపోయినాక చూసుకుంటే కానీ ఒక స్టూడెంట్ PhD కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయడం చెప్పినట్టు వాళ్ళకి 8,000 to 12,000 వరకు బేసిక్ శాలరీ ఉంటుంది. బట్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళకి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కానీ దొరికితే కానీ 70,000 to 80,000 కాదు, దే కెన్ ఎర్న్ మినిమం 1 lakh to 1,50,000. సో అలా వాళ్ళ కెరియర్ లో కూడా మంచిగా ఉంటుంది. ఓకే, ద సేమ్ టైం సాలరీ వైజ్ చూసుకుంటే కూడా లైక్ అదే వేరే రంగాల కన్నా మన హోటల్ మేనేజ్ రంగంలో సాలరీస్ ఇంక్రిమెంట్ చాలా తొందరగా ఉంటుంది, సాలరీస్ హైక్ కూడా బాగా ఉంటుంది అండ్ ప్యాకేజెస్ కూడా మంచిగా ఇస్తారండి. ఓకే. అండ్ విజయ్ గారు, మీరు అన్నారు కదా ఇందాక కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేదంటే ఇతర స్కిల్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి మీరు పర్టికులర్ గా కేర్ ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళకి సపరేట్ క్లాసెస్ కండక్ట్ చేయడం, లైక్ వాళ్ళకి అడిషనల్ క్లాసెస్ ఉంటాయి. ఎందుకంటే బేసికలీ క్లాస్ ఇస్ కంటైన్ విత్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లైక్ 60% తెలుగు మీడియం ఉండొచ్చు, లేకపోతే 40% ఇంగ్లీష్ మీడియం ఉండొచ్చు. లైక్ కొంతమంది లైక్ బ్రైట్ స్టూడెంట్స్ ఉండొచ్చు, డల్ స్టూడెంట్స్ ఉండొచ్చు. ఫర్ ద డల్లర్స్ ప్రొఫెషనల్
టీచర్ మస్ట్ టేక్ కేర్ ఇన్ స్పెషల్ వే. సో వీళ్ళ కోసం అడిషనల్ క్లాసెస్ అని స్పెషల్ క్లాసెస్ అని కన్సర్న్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి టీచర్ కి ర్యాపో పెరిగిద్ది, అట్ ది సేమ్ టైం సబ్జెక్ట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. రైట్, కాలర్ నిజామాబాద్ నుంచి సౌమ్య ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. హలో సౌమ్య, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాది ఇంటర్ సిఇసి కంప్లీట్ అయింది. ఓకే, అయితే నేను నిజామాబాద్ అంటే మాకు హోటల్ మేనేజ్మెంట్ చేయడానికి అవకాశం ఉందా, దగ్గరలో ఉంటుందా? ఓకే, ఇంటర్ సిఇసి అయింది నిజామాబాద్ లో. మీరు ఇంటర్ సిఇసి అయిపోయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చేసే అవకాశం ఉందండి. కాకపోతే దగ్గరలో అంటే నిజామాబాద్ లో కానీ ఆ ఏరియాలో చూసుకుంటే మనకి మంచి హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ ఏమీ లేవు. మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అంటున్నారు కదా, కాబట్టి మీరు తప్పకుండా హైదరాబాద్ రావాలండి. సో హైదరాబాద్ లో అయితే మీకు హోటల్ మేనేజ్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. మా క్యాంపస్ వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో సికింద్రాబాద్ హోటల్ పారడైజ్ ఆపోజిట్ లో ఉందండి. అక్కడికి వస్తే గానీ మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాం కోర్సెస్ గురించి. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు ఏ కోర్స్ అయితే అనుకూలంగా ఉంటుంది, లైక్ ఏ స్ట్రీమ్ లో మీకు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది, దాని గురించి మీకు కౌన్సిల్ చేస్తామండి. రైట్. అంటే రవికుమార్ గారు, ఈ మధ్య కాలంలో కూడా ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అవుతున్న వాళ్ళని కూడా మనం చాలా మంది చూస్తున్నాం. అయితే ఇలాంటి వాళ్ళు ఏ కోర్సెస్ చేయడానికి, ఏ కోర్సెస్ చేస్తే బాగుంటుందంటారు, అండ్ ఏ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు? సో ఇంటర్ పాస్ అయిన తర్వాత అంటే డిగ్రీ చేసుకోవచ్చు అండి. లేదా ఇంటర్ ఫెయిల్ అయ్యారు అనుకుంటే వాళ్ళకి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్ గా వచ్చి వాళ్ళు ఇంటర్ అనేది లైక్ బేసిక్ క్వాలిఫికేషన్ డిగ్రీ చేయడానికి, సో డిగ్రీ చేయడానికి అవకాశం లేదు కాబట్టి నేను డిప్లొమా ప్రోగ్రామ్ చేయొచ్చు. లేదు అనుకుంటే వాళ్ళకి బేసిక్ లెవెల్ నుంచి లేదా లాంగ్ రన్ లో చేసుకున్నాం అనుకుంటే 10th బేస్ పైన హోటల్ ఆపరేషన్స్ కోర్స్ చేయొచ్చు. దెన్ డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఒకటి మినిమం 21 ఇయర్స్ ఉంది, లేదా 21 ఇయర్స్ లోపు ఉంటే గానీ మళ్ళీ 3 ఇయర్స్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఎందుకంటే డిగ్రీ అయిపోయాక వాళ్ళకి కెరీర్ ఎంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 1 ఇయర్ లో వాళ్ళు నేర్చుకునేది చాలా తక్కువ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు 3 ఇయర్స్ డిగ్రీ కానీ చేసుకుంటే గానీ బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకుంటారు, అండ్ సబ్జెక్ట్ గ్రిప్ కూడా బాగా వస్తుంది. అండ్ విజయ్ గారు, ఫైనల్ గా మీరు ఒక ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ కి మీరు చాలా దగ్గరగా మాట్లాడతారు కాబట్టి ఫైనల్ గా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఎలా ఉంటుందండి? యా, డెఫినెట్లీగా చాలా బాగుంటుంది మేడం. నా అకార్డింగ్ టు మీ కమింగ్ టు అదర్ సబ్జెక్ట్స్ ఎక్కువ కాలం చదవాలా, లైక్ 2 years ఇంటర్ చదవాలా, తర్వాత డిగ్రీ చేయాలి 3 years, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా, ఇలా గ్రాడ్యువల్ గా ఒకటి చేసుకుంటూ వస్తుంటే లైక్ 8 years to 10 years పడుతుంది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలంటే. బట్ కమింగ్ టు హోటల్ ఇండస్ట్రీ, ఇంటర్మీడియట్ 2 years కంప్లీట్ చేయగానే జాబ్ అంటున్నారు. లైక్ జాక్పాట్ లాగా ఉంది. అండ్ యా, దట్స్ వాట్ I studied for nearly like 8 years to 10 years, and now completed my post graduation. But coming to hotel industry, ఇంటర్ కంప్లీట్ చేసిన వెంటనే జాబ్ అంటున్నారు, లేకపోతే డిగ్రీ, ఇలా ప్రతిదానికి అవకాశాలు నెంబర్ ఆఫ్ ఉన్నాయి. సో కంపేరింగ్ టు బీటెక్, this is very good opportunity because 4 years complete chesina sare people are searching for the jobs, and they are expecting a huge amount, but they are not getting that much of salary. Right. But in this industry they are getting lots of opportunities. Right. Thank you Ravikumar garu, and thank you Vijay garu. Hotel management ni career ga enchukunte avakaశాలు ఎలా ఉంటాయి, సాలరీస్ ఎలా ఉంటాయి చాలా క్లియర్ గా చెప్పారు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇది హోటల్ మేనేజ్మెంట్ కి సంబంధించి వాళ్ళ దిక్సూచి. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ABN ఆంధ్రజ్యోతి. We report, you decide.